ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 125 పరుగుల లక్ష్యాన్ని మరో 27 బంతులు ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా 3 మ్యాచ్లు ఆడి మూడింటిలో గెలిచింది. ఇక ముంబై కూడా వరుసగా మూడింటిలో 3 ఓడిపోయింది. హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లోనూ ముంబై విజయం సాధించలేకపోయింది. ముంబై బ్యాటర్లు ఘోర విఫలం కావడంతో ఓటమి పాలైంది. అసలు మొత్తంగా ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగబాబు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వాంకడే స్టేడియం వేదికగా ఈ రెండు మ్యాచ్లు అంటే ఈ రెండు జట్లు కూడా ఆ మ్యాచ్లో తలపడడం జరిగింది, ఢీకొట్టాయి. అయితే ముఖ్యంగా ఐపీఎల్లో జరిగినటువంటి ఈ 14th మ్యాచ్లో 14వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇటు ముంబై ఇండియన్స్తో తలపడింది. అయితే ముంబై హోమ్ గ్రౌండ్ అయినటువంటి వాంకడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. కానీ ముంబై ఇండియన్స్ వరుసగా 3వ ఓటమిని అయితే చెవి చూసిందని చెప్పాలి, రుచి చూసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్లో 2024లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. సో వరుసెమ్మటి అంటే ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ అట్లా సెకండ్ మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఇటు మూడో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ చేతిలో అయితే ఓడిపోవడం జరిగింది. తక్కువ స్కోర్ మాత్రమే నమోదు చేసి ఆ తర్వాత 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్కి అయితే ఈ విజయాన్ని కట్టబెట్టిందని చెప్పాలి పాండ్యా సేన. ఎందుకంటే ఇంతకుముందు ముంబై ఇండియన్స్కి రోహిత్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇయర్ నుంచి కెప్టెన్ మారాడు. కెప్టెన్గా ఇటు హార్దిక్ పాండ్యా అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంతకుముందు 5 సార్లు కూడా ఐపీఎల్ సీజన్లో కప్పు తెచ్చి పెట్టినటువంటి రోహిత్ని పక్కకు తప్పించి ఇటు ముంబై ఇండియన్స్ జట్టు బాధ్యతలన్నీ కూడా హార్దిక్ పాండ్యాకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్కి సారథిగా వ్యవహరించాడు 2 సార్లు. అంటే ఒకసారి మొదటిసారి ఐపీఎల్ సీజన్లో గుజరాత్ ఎంట్రీ ఇచ్చిన మొదటిసారి కప్పు తీసుకొని వచ్చాడు హార్దిక్ పాండ్యా సారథ్యంలో. రెండవసారి ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళాడు గుజరాత్ టైటాన్స్ని. అయితే ఈ నేపథ్యంలోనే ముంబై ఫ్రాంచైజీ కూడా హార్దిక్ పాండ్యా పైన అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్నారు. సో హోప్స్ పెట్టుకొని ఈసారి రోహిత్ సేనను తప్పించి మరీ హార్దిక్ పాండ్యాకి జట్టు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మొదటి నుంచి కూడా ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ట్రోలర్స్ నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్ అయితే హార్దిక్ పాండ్యా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రోహిత్ ఇంతకుముందు ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు, ఇటు ఇండియన్ కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్నాడు. అతన్ని తప్పించి హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వడం అనేది ఇటు ప్రేక్షకులకు కానీ ఇటు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నటువంటి కొంతమంది ప్లేయర్స్కి కూడా నచ్చలేదు అనేది బయటికి వస్తున్న వినికిడి. అయితే మనం ఒకసారి రాజస్థాన్ రాయల్స్ అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే వాంకడే స్టేడియంలో ఇటు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా సంజు శాంసన్ వ్యవహరిస్తున్నారు. ఆయన టాస్ గెలిచిన తర్వాత మొదటగా బౌలింగ్ తీసుకున్నారు. అయితే ఈ బౌలింగ్ తీసుకున్న నేపథ్యంలో ట్రెంట్ బౌల్ట్, అజేంద్ర చహల్ వీళ్ళిద్దరూ కూడా ముంబై ఇండియన్ బ్యాటర్స్కి అయితే కట్టడి చేయడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ని డకౌట్ రూపంలోనే వెనుదిరిగి పంపించడం జరిగింది ట్రెంట్ బౌల్ట్. సో 20 స్కోరు అంటే మొదట బ్యాటింగ్ చేస్తున్నటువంటి ముంబై ఇండియన్స్ అయితే 20 స్కోరు అంటే 20 పరుగుల వద్దే 4 వికెట్ల వరకు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సో కష్టాల్లో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ను ఆదుకోవడానికి తిలక్ వర్మ తన వంతు పాత్ర అయితే పోషించాడని చెప్పాలి. అతను తెలుగు ఆటగాడు, హైదరాబాదీ కుర్రాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో తనదైన శైలిలో ముచ్చటైన షాట్స్ కూడా కొన్ని ఆడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక పేలవమైన షాట్కి ఆడబోయి అతను అవుట్ అవ్వడం జరిగింది చహల్ బౌలింగ్లో. సో 32 పరుగుల వద్దే ఇటు తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు. అయితే తిలక్ వర్మ గత మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్కి మంచి స్కోరు రాబట్టడంలో కృషి చేశాడని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో తిలక్ వర్మ బాగా ఆడతాడని అనుకున్నప్పటికీ కూడా చహల్ బౌలింగ్లో ఒక భారీ షాట్ ఆడబోయి అతను పేలవమైన ప్రదర్శనతో 32 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా 34 పరుగులతో అలా మొత్తంగా ఒక టీం అంటే ముంబై ఇండియన్స్ జట్టులో ఎక్కువ స్కోరు చేసినటువంటి బ్యాటర్స్ ఎవరైనా ఉన్నారంటే అది తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యానే.
34 హైయెస్ట్ స్కోర్గా ఉంది. సో వీళ్ళిద్దరి ఈ స్కోర్తోనే అలాగే మిగిలిన బ్యాట్స్మెన్ స్కోర్తో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ అయితే 125 పరుగులకే ఆల్అవుట్ 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత చేజింగ్లోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి అంటే వాళ్ళు కూడా 3 వికెట్లు కోల్పోయారు. అంటే చేజింగ్లో తడబడ్డారు కాస్త. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ మాత్రము చెలరేగిపోయాడని చెప్పాలి. తనదైన శైలిలో ముచ్చటైన షాట్స్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోసారి బ్యాట్ జులిపించాడని చెప్పాలి. సో ఓవరాల్గా ఇటు రాజస్థాన్ రాయల్స్ అయితే కేవలం 15.3 ఓవర్లలోనే అంటే 15.3 ఓవర్లలోనే ఈ చేజింగ్ పూర్తి చేసింది. 125 పరుగులకు గాను 127 పరుగులు చేసి మొత్తానికి తన ఖాతాలో ఇంకొక విజయాన్ని అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే వేసుకుందని చెప్పాలి. అయితే ఇటు రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రము వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అయితే అగ్రస్థానానికి ఎగబాకిందని చెప్పాలి. మరోవైపు ఇటు ముంబై ఇండియన్స్ మాత్రము వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి అంటే ఆ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడినటువంటి మ్యాచ్లన్నీ కూడా ఓడిపోయి 3 మ్యాచ్ల్లో ఓడిపోయి మైనస్ రన్ రేట్తో ఇటు పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి ముంబై అయితే దిగిందని చెప్పాలి. సో రాజస్థాన్ రాయల్స్ అయితే ప్రస్తుతం అయితే ఆ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ హ్యాట్రిక్ విజయాన్ని అయితే నమోదు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ మరి నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ మరి ఎలా ఆడబోతుంది, నెక్స్ట్ విజయం అయినా అందుకుంటుందా అనేది ఇటు ప్రేక్షకులు